ప్రశాంత్ పై ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులకు పాల్పడ్డ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. కీసర మండలం రాంపల్లికి చెందిన సోను సింగ్ కొన్ని రోజులుగా గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం కారులో ఇంటి నుంచి ఘట్కేసర్కు వస్తున్న క్రమంలో బహదూర్పురాకు చెందిన వ్యక్తి వెంబడించాడు అంటూ కూడా ప్రస్తుతం అక్కడ చర్చ జరుగుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. కాల్పుల్లో గాయపడ్డాడు. ప్రస్తుతం చికిత్స పొందడం జరుగుతోంది. ప్రశాంత్ రైట్, ఒక్కసారి యశోద హాస్పిటల్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. యశోద హాస్పిటల్ దగ్గర కార్యకర్తలు కూడా రియాక్ట్ అవుతున్నారు. అక్కడికి భారతీయ జనతా పార్టీ నేతలు కావచ్చు, లేకపోతే బజరంగ్ దళ్ కార్యకర్తలు కావచ్చు, రియాక్ట్ అవుతున్నారు. అక్కడ చేరుకున్నారు. వాళ్ళ రియాక్షన్ ఒకసారి చూద్దాం. గన్తో షూట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత చూసుకోవచ్చు, గన్నులతోటి ఇట్లా తలవార్లతోటి ఏ విధంగా ఈ కొడుకులు హిందువుల మీద ఇట్లా అరాచకాలు చేస్తున్నారో చూసుకోవచ్చు. హిందువులు అందరూ ఆలోచించాలా. ఈరోజు మా గోరక్ష కార్యకర్త గోవులను ఆపుదామని పోతే గన్నులతో షూట్ చేస్తున్నారు. అంటే ఏమంటున్నారు ఇప్పుడు ఈరోజు తెలంగాణలో పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. గన్స్ ఎక్కడి నుంచి వచ్చింది అంటారు అసలు? కదా ఇప్పుడు గన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అది చూడాల్సిన బాధ్యత వాళ్ళది, పోలీస్ డిపార్ట్మెంట్ది. అదే మా గోరక్ష కార్యకర్తలు ఏమైనా చిన్న గోరక్ష చేస్తే వాళ్ళ మీద కమ్యూనల్ షీట్ ఓపెన్ చేయాలి, రౌడీ షీటర్లు ఓపెన్ చేయాలి, డెకాటీ కేసెస్ పెట్టాలి, పైసలు గుంజుకున్నారని చెప్పేసి కేసెస్ పెట్టాలి. ఇవే ఇక ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఇట్లా గన్ షూట్ చేస్తే వాళ్ళ మీద మాత్రం ఇలాంటి కేసెస్ లేవు. ఇదే రహమత్ గాడు ఎమ్మెల్సీ గాడు వచ్చి మా గోరక్షకులు ఆవులు పట్టుకొని పోలీస్ స్టేషన్ అప్పచెప్తే ఆ ఎమ్మెల్సీ గాడు వచ్చి పోలీసులకు దబాచి మరీ ఆడు ఆవులను తీసుకొని పోతాడు. అంటే ఈరోజు పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయిందని చెప్పేసి క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవచ్చు, పోలీస్ వ్యవస్థ ఒకటే వర్గానికి పనిచేస్తుందని చెప్పేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం అర్థం చేసుకోవాలి. ఏమంటారు అన్న సోను సింగ్ గురించి? ఎలా ఉంది పరిస్థితి? జై శ్రీరామ్ అన్న, మన సోను సింగ్ గోరక్షక్ మీద బుల్లెట్ తోటి గన్తో షూట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత చూసుకోవచ్చు, గన్నులతోటి ఇట్లా తలవార్లతోటి ఏ విధంగా ఈ కొడుకులు హిందువుల మీద ఇట్లా అరాచకాలు చేస్తున్నారో చూసుకోవచ్చు. హిందువులు అందరూ ఆలోచించాలా. ఈరోజు మా గోరక్ష బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ అట్లాంటి స్టేట్ లో ఒక కామన్ గా గన్ తీసుకొని ఎవరేమైనా షూట్ చేస్తున్నారు. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లా ఇక్కడ వచ్చిన తర్వాత డైరెక్ట్ గన్ షూటే ఇది ఫస్ట్ కేసు ఉంది. ఎంతో మంది చాలా మంది కార్యకర్తలు ఉన్నారు. మన కాలు భాయ్, దీపక్ భాయ్, శంకర్ భాయ్, పవన్ భాయ్, ఎంతో మంది కార్యకర్త, వేలాది మంది కార్యకర్త నీతి నిజాయితీతోని గౌరక్ష చేస్తున్నారు. లీగల్ గా పట్టుకుతున్నారు. బండికి కావాలని పోవాలి, బండి పట్టుకోవాలి, పైసలు తీసుకోవాలి, లేదంటే గన్ చూపెట్టాలి, బందూక్ చూపెట్టాలి, లేదంటే కత్తి చూపెట్టాలి, తలవార్ చూపెట్టాలి. లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ నుంచి ఏదైతే లీగల్ ఉంది ఆ లీగల్ ప్రకారం బండి పట్టుకుంటున్నారు. మళ్ళీ పిఎస్ కి ఇస్తున్నారు. పిఎస్ కు ఇచ్చిన తర్వాత మన కార్యకర్త మీద చాలా మంది కేసు బుక్ చేస్తున్నారు. ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కి నేను అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీకి అడుగుతున్నా, మన కార్యకర్త నీతి నిజాయితీని పోతే మా కార్యకర్త మీద కేసు బుక్ చేస్తున్నారు. ఇప్పుడు గన్ షూట్ చేస్తే మీరు వితిన్ 24 hours లా ఆయనకి పట్టుకొని శిక్ష ఇవ్వాలని మేమైతే అంటున్నాం. ఈ రహమత్ బేగ్ ఎమ్మెల్సీ ఇక్కడిక్కడో పటంచెరు కానీ, లేదంటే ఘట్కేశ్వర్ కానీ, భువనగిరి కానీ ఇక్కడైనా ఆయన కార్యకర్త బండికి ఇల్లీగల్ గా తీసుకోపోతే మన కార్యకర్త మీద కేసు బుక్ చేస్తున్నారు. కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేసి భయపెట్టి పోలీస్ స్టేషన్ లో పోయి అదే బండికి తీసుకోపోయి మళ్ళీ స్లాటర్ హౌస్ కి తీసుకోపోతున్నారు. ఎంత లీగల్ గా పని చేసిన తర్వాత కూడా మన కార్యకర్త మీద కేసు బుక్ చేస్తే చాలా బాధాకరం విషయం అని ఉంది. మేమంటున్నాం, ఎంతో థ్రెట్స్ ఉంది మన కార్యకర్త మీద. ఎంత గౌరక్ష, ఎంత చేతి మీద ప్రాణం తీసుకొని గౌరక్ష చేస్తున్నారు. మన కార్యకర్త దగ్గర ఏ బాడీ గార్డ్ లేదు, కోట్లు పైసలు లేదు, ఎవరి దగ్గర పెద్ద బండి లేదు, లేదంటే కరోడపతి లేదు, ఏ పవర్ లేదు. కానీ నీతి నిజాయితీగా మన గౌమాతకి కాపాడాలి. మా గౌమాత మాకు రాష్ట్రమాత కావాలి. ఈ గౌమాత ఏదైతే నాకు పుట్టిన ఇంట్లో ఉంది గౌమాత లాగా, ఈ గౌమాత మాకు గౌమాత లాగా ఉంది. కాబట్టి ఆ నీతి నిజాయితీని గౌరక్ష చేస్తున్నారు. నిజంగా 24 hours రైట్, అది ఇటు బజరంగ్ దళ్ కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలక నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అక్కడికి చేరుకొని ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రస్తుతం ఆ ఇబ్రహీం ఎక్కడ అంటూ ప్రశ్నించడం జరుగుతోంది. ఇంతటి కాల్పులకు తెగబడిన వ్యక్తిని ఇంకా ఎందుకు పట్టుకోలేదు, ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం
పాలనపై ఇక్కడ ప్రశ్నిస్తున్న సందర్భం సోను సింగ్ ఆరోగ్యం ప్రస్తుతం విషమంగా ఉంది అంటూ కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యం. కాల్పులు జరిపి పరారయ్యాడు ఇబ్రహీం. చావు బతుకులో ప్రస్తుతం సోను సింగ్ కొట్టుమిట్ట ఆడుతున్నాడు. మీరు చూడొచ్చు రైట్ సైడ్ మీరు